Good evening, everybody. This is Noor Mohammed అండి, బ్రాంచ్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ అండి. 7 o'clock అయింది. సో వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు. సో మై సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ మై నేమ్ ఈజ్ నూర్ మొహమ్మద్, బ్రాంచ్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. పార్ట్ టైమ్గా బిజినెస్ బిల్డ్ చేస్తానండి. నేను డిటిపి అండ్ జాబ్ వర్క్ చేసుకుంటూ ఈ బిజినెస్ని సైమల్టేనియస్గా బిల్డ్ చేస్తాను. దిస్ ఈజ్ మై సింపుల్ బ్యాక్గ్రౌండ్. అండ్ కమింగ్ టు ద సెమినార్ అండి, ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ పేరు వచ్చి వెస్టీజ్ అంటారండి. ఏ లైఫ్ లాంగ్ బిజినెస్ ఆపర్చునిటీ, యువర్ చేంజ్ బిగిన్స్ హియర్. ఎవరైతే ఈ కోవిడ్లో జాబ్ పోగొట్టుకొని కొత్త ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నారో, లేదా ఆల్రెడీ ఒక జాబ్ ఉండి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో లెట్ us డైవ్ ఇంటు ద టాపిక్. సో కంపెనీ ప్రొఫైల్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. సో దిస్ ఈజ్ అ విజనరీ మేనేజ్మెంట్ అండి. వెస్టీజ్ మిస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి మిస్టర్ గౌతమ్ బాలి, డబుల్ పిహెచ్డి ఇన్ ఆయుర్వేదిక్ అండి. అండ్ ఫైజర్ కంపెనీకి సీఈఓగా వర్క్ చేశారు. అండ్ చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్కి నా అడ్వైజర్గా వర్క్ చేశారు. అండ్ ఇతనికి ఉన్న ఈ ఎక్స్పీరియన్స్తో మన వెస్టీజ్ బిజినెస్ని 100% గ్రోత్ రేషియోతో ముందుకు తీసుకుపోతున్నాడు. అండ్ అనదర్ సింగ్ కన్వర్ బీర్ సింగ్, ఈయన ఐటీ డిపార్ట్మెంట్ హెడ్ అండి. మనకు కావాల్సిన యాప్స్, సైట్స్ బాగా వర్క్ చేయడానికి అండ్ అద్భుతమైన సర్వర్స్తో మనకి ఎటువంటి ఆటంకం రాకుండా ఈ మొత్తం ఈయన మేనేజ్ చేస్తూ ఉంటారు. అండ్ అనదర్ డైరెక్టర్ ఈజ్ కాల్డ్ దీపక్ సూద్, ఈయన ఆపరేషన్స్ డైరెక్టర్. ఆల్మోస్ట్ మనకి వేర్ హౌస్లు కానీ మన ప్రోడక్ట్స్ కానీ అండ్ ఈ కోవిడ్ టైమ్స్లో మనకి ఎటువంటి ప్రోడక్ట్స్ ఇబ్బంది లేకుండా చూసుకునే డైరెక్టర్ ఈయన. సో ఈ ముగ్గురు ఉండడం వల్ల వెస్టీజ్ అనేది 100% గ్రోత్ ముందుకు సాగుతూ ఉంది. అండ్ మన వెస్టేజ్ ప్రొఫైల్ గురించి ఒకసారి తెలుసుకుంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్, ఈ కంపెనీ వచ్చి 2 June 2004లో స్టార్ట్ చేయబడింది. అండ్ ఇట్ ఈజ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. హెడ్ ఆఫీస్ వచ్చి ఢిల్లీలో ఉంది. 36,000 square feet, అరౌండ్ 150 crores వర్త్ అమౌంట్తో హెడ్ ఆఫీస్ ఉంది ఢిల్లీలో. అండ్ 16 years జర్నీ అండి. 2004 అంటే వీఆర్ ఇన్ 2020, 16 years ఆల్రెడీ జర్నీ కంప్లీట్ చేసింది. విత్ 2,250 crores టర్న్ ఓవర్ పర్ యానం చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా. చాలా ప్రౌడ్గా ఉందండి, ఇండియన్ కంపెనీ ఇంత గ్రేట్గా ముందుకెళ్తుంది. అండ్ వీళ్ళ దగ్గర 300 రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. విత్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ ఉన్నాయి. అండ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేట్ కూడా ఉన్నాయి. ఈ 300 రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏ కేటగిరీ అంటే హోమ్ కేర్ ఉంటాయి, పర్సనల్ కేర్ ఉంటాయి, హెల్త్ కేర్, అగ్రి కేర్, బ్యూటీ కేర్. ఈ 5 కేటగిరీస్లో వీళ్ళన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయండి మన దగ్గర. అండ్ 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ బడ్డీ అనే ఏరియాలో 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. 1 lakh square feet 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ 1 డెడికేటెడ్ R&D ఫెసిలిటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీ మన దగ్గర ఉందండి. అండ్ 2 crores డిస్ట్రిబ్యూటర్ బేస్ ఉంది. మీలాగా నాలాగా 2 crores డిస్ట్రిబ్యూటర్ బేస్ ఉన్న కంపెనీ. అండ్ 5,000+ పికప్ సెంటర్స్ ఉన్నాయి. ఆల్రెడీ వెంట్ గ్లోబల్, ఫస్ట్ ఇండియన్ కంపెనీ అండి. ఆల్రెడీ 8 countries మన వెస్టేజ్ బిజినెస్ అని ప్రజెంట్లు ఉంది. అండ్ బై 2025 ప్లానింగ్ టు ఎక్స్పాండ్ 50 countries. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్, ఇంతవరకు మనం బయట కంట్రీస్లో ఉన్న వస్తువులు వాడినాం, కానీ మన ఇండియన్ కంపెనీ బయట కంట్రీస్లో వాడితే ఎలా ఉంటుంది? మన రూపీ వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఇన్కమ్ సోర్స్ పెరుగుతాయి, అమౌంట్ వాల్యూ పెరుగుతుంది. అండ్ మీ దగ్గర ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మనీది. సో దిస్ ఈజ్ ద వెస్టీజ్ ప్రొఫైల్ అండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే www.mywestige.comకి వెళ్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కంపెనీ గురించి. అండ్ దిస్ ఈజ్ ద గ్రోత్ అండి. విత్ CAGR అంటే క్యూములేటివ్ అగ్రి గ్రోత్ రేట్ 79%తో మీరు చూడొచ్చు ఏ విధంగా చార్ట్ అనేది మనకి పైకినే వెళ్తున్నది. అండ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్, మన కంపెనీకి చాలా అవార్డ్స్ ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ అవార్డు వచ్చి హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్ అంటారు. అంటే న్యూట్రాసూటికల్ కంపెనీగా మనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. అంటే ఫుడ్ యాజ్ మెడిసిన్, మనం ఫుడ్ని మెడిసిన్గా తీసుకుంటాం. బయట ఫార్మాస్యూటికల్ అంటే కెమికల్ యాజ్ మెడిసిన్ తీసుకుంటాం అనమాట. అండ్ మనకి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అవార్డు వచ్చింది. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. అండ్ గౌతమ్ బాలి గారికి బెస్ట్ CEO అవార్డు వచ్చింది. అండ్ వెస్టీజ్ అవార్డెడ్ యాజ్ మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ ఏషియాకి వచ్చింది. అండ్ ISO సర్టిఫైడ్ అండ్ హలాల్ సర్టిఫికేషన్ ఉంది. అరబ్ కంట్రీస్లో హలాల్ సర్టిఫికేట్ అనేది చాలా పవిత్రం అండి. ఆ సర్టిఫికేట్ ఉంటే తప్ప ప్రోడక్ట్స్ వాడరు. సింపుల్గా చెప్పాలంటే మన ఇండియాలో ISI మార్క్ ఉన్న ప్రోడక్ట్ని ఏ విధంగా మీరు కళ్ళు మూసుకుని తీసుకుంటారో, అరబ్ కంట్రీస్లో ఈ హలాల్ సర్టిఫికేట్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఆ విధంగా కన్జ్యూమ్ చేస్తారు. అండ్ యూ క్యాన్ సీ ద బెస్ట్ న్యూట్రాసూటికల్ కంపెనీ అవార్డు చెప్పాను. అంటే ఆల్రెడీ ఫుడ్ యాజ్ మెడిసిన్కి తీసుకున్నందుకు మన కంపెనీ రికగ్నైజ్ చేశారు. అండ్ IBC కార్పొరేట్ అవార్డ్స్ కూడా మనకు వచ్చినాయి. గ్లోబల్ HR ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా ఉన్నాయి బై 2019కి. అండ్ సర్టిఫైడ్ యాజ్ గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఫర్ 2019. అండ్ దిస్ ఇయర్ కన్సిక్యూటివ్గా 2 years మనకే వచ్చినాయి. నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్స్ అవార్డ్ ఫర్ 2018 అండ్ ఆల్సో 19 కూడా వచ్చినాయి మనకి.
అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద కంపెనీ స్లైడ్ బ్యాక్గ్రౌండ్ అండి. మీకు ఇప్పుడు యాక్చువల్లీ మార్కెటింగ్ ప్లాన్, యాక్చువల్లీ ఈ మార్కెట్ ప్లాన్ని మీరు యూటిలైజ్ చేసుకుని ఏ విధంగా ఇన్కమ్ అర్న్ చేసుకోవచ్చు గురించి మీకు చెప్పబోతున్నాను. అందుకని ముందు ఒక స్టాటిస్టిక్ రిపోర్ట్ అనేది మీకు చూపబోతున్నాను, చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి మీరు ఓపెన్ మైండ్తో వింటే మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ స్టాటిస్టిక్స్ అనేది. ఈ స్టాటిస్టిక్స్ చెప్తాను నేను కాదు, మిస్టర్ మౌంటైన్ సింగ్ అహుల్వాలియా ఈయన డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈయన ఏం చెప్తున్నారంటే ద లివింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ అన్ యావరేజ్ ఇండియన్ సిటిజన్ హ్యాస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 35% ఎవ్రీ ఇయర్. అంటే మన ఇండియన్స్ ప్రతి నెల ఖర్చు పెట్టే ఖర్చు గురించి చెప్తాను, ఇన్కమ్ కాదు, ఖర్చు అనేది ఎవ్రీ ఇయర్ 35% ఇంక్రీజ్ అవుతూ పోతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ 1940 ఇయర్లో 10 రూపాయలు ఉంటే ఫ్యామిలీ గడిచేదండి. 1960 వచ్చేపాటికి 100 రూపీస్ అయింది. 1980 వచ్చేపాటికి హ్యాస్ జంప్ టు 1000 రూపీస్. 2000కి 10,000 అండ్ నౌ వీఆర్ ఇన్ 2020 1,00,000 రూపాయలు లేనిదే ఫ్యామిలీ అనేది కంఫర్ట్ జోన్లో ఉండలేకపోతుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని కాంప్రమైజ్ చేస్తూ వెళ్తున్నాం. అదేవిధంగా 2025కి మీరు తీసుకోండి, ఇట్ మే ఇంక్రీజే కదా, ఇట్ మే 5 lakhs, ఇట్ మే 10 lakhs. ఇప్పుడు మనం చేస్తున్న జాబ్ కానీ బిజినెస్ కానీ మనం ఆ ఇన్కమ్ అర్న్ చేస్తాం అనుకుంటే యూ కెన్ లీవ్ ద సెషన్ ఆల్సో. అండ్ ఈ కాన్సెప్ట్ తీసుకోవద్దండి. బట్ రాదు అనే క్వశ్చన్ మార్క్ మీలో ఉందంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ సీ దిస్ కాన్సెప్ట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం మన బిజినెస్కి వెళ్ళే ముందు బయట ట్రెడిషనల్ బిజినెస్ అనేది ఏ విధంగా రన్ అవుతుందో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ కస్టమర్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నాడు. అంటే మీరు ఒక వస్తువు మీ దగ్గర రావాలంటే మధ్యలో, అంటే మీకు ఏదైనా వస్తువు కావాలంటే ఫస్ట్ మీరు రిటైల్ షాప్లోకి వెళ్తారు, ఆయన హోల్సేల్ నుంచి తీసుకుంటాడు, ఆయన డిస్ట్రిబ్యూటర్, స్టాకిస్ట్, C&F ఏజెంట్ అంటే క్యారింగ్ ఫార్వర్డింగ్ ఏజెంట్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక బూస్ట్ ప్యాకెట్ మీరు ఒక షాప్లో కొంటున్నారంటే అది ఎంత పడి ఉంటుంది, 100 రూపీస్ మొత్తం మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అనుకోండి. యాక్చువల్లీ అది మనం 100 రూపీస్ కొంటామంటే కంపెనీలో అది 100కే తయారై ఉంటుందా? డెఫినెట్లీ నాట్. యాక్చువల్లీ బూస్ట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా మనం కూల్ డ్రింక్ కన్జ్యూమ్ చేస్తా అంటాం ఒక 15 రూపీస్ పెట్టి, యాక్చువల్లీ అది 2 రూపీస్ కూడా ఉంటుంది దాని రియల్ కాస్ట్. వై? బికాజ్ దీన్ని ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఉంటారు అండ్ అనదర్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనకు ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే 80% ఆఫ్ ద ఇన్కమ్ అనేది మిడిల్ మ్యాన్స్కి వెళ్తుంది. మన కంపెనీ ఏమవుతుందంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే అర్థం ఏంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టు కస్టమర్, నో మిడిల్ మ్యాన్స్, నథింగ్ అనమాట. మన కంపెనీ చెప్తుందంటే ఆ మిడిల్ మ్యాన్స్కి ఇచ్చే ఆ 80% మీకే ఇస్తానంటది. అండ్ చూడండి, మిడిల్ మ్యాన్స్ వచ్చే వాళ్ళు, అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు ఏమైనా బీద వాళ్ళ, ఆల్మోస్ట్ ఆల్ సమ్ సెలబ్రిటీస్ వస్తుంటారు, సమ్ క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ అర్న్ చేస్తుంటారు ఒక సినిమాలో కానీ ఒక స్పోర్ట్స్లో కానీ. అయినా సరే వాళ్ళు ఎందుకు వస్తూ అంటారు, ఒక అడ్వర్టైజ్మెంట్కి వస్తూ అంటారు. హాజ్మోలాకి వస్తారు అమితాబ్ బచ్చన్, లేదా మహేష్ బాబు, అందరూ వస్తుంటారు. ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళకే ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం అయితే మనకి అవసరమా లేదు? సో అండ్ చాలా మంది అంటారు మనం చెప్తే ఎవరు వింటారు సార్ అంటారు. సో ఇక్కడ నో మీడియేటర్స్ కాబట్టి మనం చేయాల్సిన పని ఏమంటే యూజ్ అండ్ రికమెండ్. మీరు యూజ్ చేసి రికమెండ్ చేయడమే. ఈ పని మనము పుట్టూరు నుంచి చేస్తూనే ఉన్నాము. అంటే మనకి ఏదైనా మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన నచ్చిన విషయాన్ని చెబుతూనే పోతా ఉంటాం, అడగకపోయినా. లైక్ వీఆర్ ప్రమోటింగ్, ఒక సినిమాని ప్రమోట్ చేస్తాం, ఒక శారీ సెంటర్ ప్రమోట్ చేస్తాం, స్కూల్ని చేస్తాం, కాలేజ్ని చేస్తాం, రెస్టారెంట్ని చేస్తాం. ఇలా మనం లేచినప్పటి నుంచి పొద్దున ఎవరినో ఒకరిని ఫ్రీగా ప్రమోట్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అది ఇన్బిల్ట్ క్వాలిటీ మనలో ఉండేది. అదే పని మీరు ఇక్కడ చేయాలండి. సింపుల్, చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. ఇలా రికమెండ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. అండ్ ఇందులో మీరు డిస్ట్రిబ్యూటర్ కావడానికి ఫ్రీ జాయినింగ్ అండి. మీకు ఇలా టార్గెట్స్ ఉండవు, బాస్ ఉండడు, నో టైం లిమిట్. మీరు పార్ట్ టైం గానే బిల్ చేసుకోవచ్చు, ఫుల్ టైం అన్నా బిల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. సో ఒకసారి మీరు డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నాక, డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం అంటే ఏమండి, మీ దగ్గర ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే ఒకటి ఉంటే మీరు డిస్ట్రిబ్యూటర్ కావచ్చు. మీకు ఐడి వస్తుంది. మీకు ఐడి వచ్చిన వెంటనే ఈ కంపెనీలో మీకు 9 ways ఆఫ్ ఇన్కమ్ మీరు అర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్కమ్ వచ్చి రిటైల్ ప్రాఫిట్ అంటారు. అంటే ఈ కంపెనీలో, అంటే మన కంపెనీలో మీరు ఏదైనా వస్తువు తీసుకోండి, మీ ఇంటికి కావాల్సినది 10 to 20% డిస్కౌంట్తో మీకు వస్తుంది. అండ్ రీపర్చేజ్ ఆఫర్ అని, మీరు ప్రతి నెల 2వ తేదీ నుంచి 15వ తేదీ లోపల మీకు నచ్చిన వస్తువులు 800 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీరు ఏమన్నా తీసుకుంటే మీకు 10% వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. అంటే 800 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీరు తీసుకుంటే 80 రూపీస్ ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తారు. అండ్ కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఉందండి. ఇందులో 2 ఉన్నాయి. 2వ తేదీ నుంచి 12వ తేదీ లోపల మీరు 60 PV, అంటే PV అంటే పాయింట్ వాల్యూ అంటారండి. సింపుల్గా ఒక PV ఈజ్ ఈక్వల్ టు 30 రూపాయలు. అలాగా మీరు 3,000 రూపాయలు బై చేస్తే మీకు 100 PVs వస్తాయన్నమాట. ఆ విధంగా మీరు 60 PV 4 నెలలకు మీరు తీసుకున్నారు అనుకోండి, మీకు 1,250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తాయి.
అదే మీరు 100 పీవీ 4 మంత్స్ తీసుకున్నారనుకోండి, 2వ తేదీ 12వ తేదీ లోపల మీకు 2,500 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తాయి. ఎప్పుడు ఇది 4th మంత్ ఎండింగ్ కానీ 5th మంత్ స్టార్టింగ్ కానీ మీరు తీసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, జస్ట్ మీకు ఇక్కడ 15%, 10%, 21%, యావరేజ్గా మీకు 46% డిస్కౌంట్ వస్తుంది. జస్ట్ మీరు షాప్ చేంజ్ చేసిన వల్ల మాత్రమే 46% జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల వస్తుందంటే వాడకూడదు ఫ్రెండ్, దట్టు అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్. అండ్ ఇంకా మీకు ఇన్కమ్ కావాలంటే మీరు రికమెండ్ చేయడం వల్ల మీకు ఇక్కడ కమిషన్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్. ఇది 5 to 11% మీకు ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పీవీ చేశారనుకోండి, మీకు 5% కమిషన్ వస్తుంది. అది మీరు 600 పీవీ చేస్తారనుకోండి 8% వస్తుంది. 2,400 పీవీ చేస్తే 10% వస్తుంది. 5,500 పీవీ చేస్తే 11% వస్తుంది. అండ్ ఈ మీరు బిజినెస్ అనేది పీవీ అనేది ఒకే మంత్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 2 మంత్స్ తీసుకోవచ్చు, 3 మంత్స్ తీసుకోవచ్చు, 1 year కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఈ టర్న్ ఓవర్ అనేది అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అంటే అర్థం ఏంటంటే మీరు ఈ మంత్ ఒక 3,000 రూపీస్ ఇంటికి వాడినారు, నెక్స్ట్ మంత్ ఒక 3,000 వాడినారు, మీ టోటల్ టర్న్ ఓవర్ 6,000 అవుతుంది. అంటే ప్రీవియస్ మంత్ ఈ మంత్ 2 యాడ్ చేయబడుతుంది. అందుకని బిజినెస్లో మీకు ప్రమోషన్ తప్ప డిమోషన్ ఉండదు. దీనికి ఒక అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో ఫస్ట్ మంత్ మీరు ఒక 1,000 పీవీ, అంటే మీతో పాటు ఒక 10 మందిని మీరు బిజినెస్ తెచ్చారు, ప్రతి ఒక్కరు 100 పీవీ చేస్తారు అనుకుందాం. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే అండి, ఇలాగే చేయాలని రూల్ లేదు. సో మొత్తం మీకు 1,000 పీవీ అయింది కాబట్టి మీరు ఏ స్లాబ్లో ఉంటారు, 600 నుంచి 2,399 మధ్యలో ఉంటారు. సో మీకు 8% కమిషన్ పే చేయబడుతుంది. ఫర్ నెక్స్ట్ మంత్ మీరు సెకండ్ మంత్ కూడా ఇంకొక 5 పీపుల్ని యాడ్ చేసి ఒక్కొక్కరు 100 పీవీ చేస్తారనుకోండి, 1,500 పీవీ అవుతుంది. 1,500 పీవీ అయినా కూడా మీరు సెకండ్ స్లాబ్లో ఉంటారు, అంటే 600 నుంచి 2,399 మధ్యలో ఉంటారు. మీకు 8% రావాలి. కానీ ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే ఫస్ట్ మంత్ 1,000 పీవీని, సెకండ్ మంత్ 1,500 పీవీ, రెండు కలిపి 2,500 పీవీ అవుతుంది. కాబట్టి మీరు ఆల్మోస్ట్ థర్డ్ స్లాబ్కి వచ్చింటారు, అంటే 2,400 పైన వచ్చారు. కాబట్టి మీకు ఇక్కడ 10% అమౌంట్ పే చేయబడుతుంది. ఒక్కసారి ఆలోచన ఫ్రెండ్, మీరు చేసే ప్రతి ఒక్క రూపాయి కూడా దీన్ని యాడ్ అవుతుంది, కానీ ముందుకు పోవడమే కానీ వెనక్కి పోవడం ఉండదు. దీంతోపాటు కంపెనీ మీకు ఎక్స్ట్రాగా అడిషనల్ అడ్వాంటేజ్గా ఒక ఆప్షన్ ఇస్తారు. మీరు ఒకే సింగిల్ మంత్తో మీరు కానీ మీ టీం కానీ 282 పీవీ చేశారనుకోండి, మీకు ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది ఇస్తారు. యాక్చువల్లీ మీరు ఈ 8% కావాలంటే ఎంత చేయాలండి, 600 పీవీ చేయాలి. కానీ మీరు ఒకే మంత్లో చేయగలిగితే సింగిల్ మంత్లో విత్ మీ గ్రూప్తో మీకు ఇక్కడ ఫాస్ట్ స్టార్ట్ 8% అని అమౌంట్ వస్తుంది. దాంతోపాటు ఇది మీరు చేసినందుకు 750 రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. అండ్ 4,500 పీవీ మీరు ఒకే మంత్లో, అంటే స్టార్టింగ్ మంత్ కాదు, మీరు సెకండ్ మంత్ చేయొచ్చు, థర్డ్ మంత్ కూడా చేయొచ్చు. ఒకే మంత్లో మీరు కానీ మీ టీం మొత్తం కలిసి 4,500 పీవీ చేస్తే మీకు ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అంటారు. మామూలుగా మీరు అక్యుములేషన్ మీద పోతే 5,500 చేయాలి, ఒకే మంత్లో చేయగలిగితే మీకు 4,500 పీవీ చేయగలిగితే మీకు ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అంటారు. ఇది అడిషనల్ అడ్వాంటేజ్ అండి, ఉపయోగించుకుంటే బెస్ట్, మ్యాండేటరీ మాత్రం కాదు. సో అండ్ వీఆర్ మూవింగ్ టు థర్డ్ ఇన్కమ్ అండి, బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ అంటారు. బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ ఏమంటే ఈ 5,500 పీవీ అయిపోయిన తర్వాత మీరు కానీ మీ టీం కానీ 2,001 పీవీ చేయగలిగితే, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 60,000 రూపీస్ టర్న్ ఓవర్ మీరు చేయగలిగితే మీకు 4% కమిషన్ ఆన్ గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి, చెప్పబోయే ఇన్కమ్స్ అన్ని కంపెనీలో వచ్చిన టర్న్ ఓవర్ నుంచి మీకు వస్తున్నాయి. అండ్ రైట్ నౌ ప్రజెంట్ టర్న్ ఓవర్ కంపెనీది వచ్చి 2,250 crores. అందులో 4% అంటే విజువలైజ్ చేసుకోండి, ఇట్ ఈస్ ఎ హ్యూజ్ అమౌంట్. ఇది చేయడానికి మీరు చేయాల్సినది 2,001 పీవీ మాత్రమే. అండ్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చి బిజినెస్ బిల్డింగ్ బోనస్ అంటారు, BBB. ఈ బోనస్ మీకు రావాలంటే మీరు రైట్ హ్యాండ్ సైడ్ చూడొచ్చు. మీరు మీ కింద, అంటే మీరు ఒక స్పాన్సర్ చేసింటారు, మీ టీం ఎంత ఉండొచ్చు, 5 మంది, 6 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 15 మంది, 20 ఎంతనో ఉండొచ్చు. మీలాగా మీరు ఒకరు డైరెక్టర్ చేశారనుకోండి మీ టీం మెంబర్ని, అంటే డైరెక్టర్ అంటే 5,500 పీవీ తర్వాత 2,001 పీవీ చేయగలిగితే మిమ్మల్ని ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అని ఒక బిరుదు ఇవ్వబడుతుంది, రికగ్నిషన్ ఇవ్వబడుతుంది. అండ్ మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ కింద 14% కమిషన్ ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్, ఆన్ గ్లోబల్ టర్న్ ఓవర్ మీద ఇవ్వబడుతుంది. మీరు చేయాల్సింది ఏమిది, మీ టీం మెంబర్ని ఒకరికి మీరు హెల్ప్ చేసి ఆ డైరెక్టర్ లెవెల్ని తీసుకురావడం. అండ్ ఇదే లెవెల్లో మీకు ట్రావెల్ ఫండ్ అని 5% ఇస్తారు. విజువలైజ్ చేసుకున్న ఫ్రెండ్స్, ఒక్కసారి చాలా మందికి ఆశ ఉంటుంది ఫ్యామిలీతో పాటు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి అని, ఎందుకంటే మన పర్స్ పర్మిట్ చేయదు కాబట్టి మన డ్రీమ్స్ అనేది అలాగే ఉండిపోతాయి. ఇక్కడ మీకు కంపెనీ ద్వారా ఫ్రీగా ఇయర్లీ 2 ఫారెన్ ట్రిప్స్ ఇవ్వబడతాయి ఫ్యామిలీకి. మీరు చేయాల్సిన సింపుల్, ఒకరిని అప్లిఫ్ట్ చేయడమే మీ టీంలో.
అండ్ సిక్స్త్ ఇన్కమ్ ఇస్ కాల్డ్ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అంటారు, LOB. ఇది మీరు చేయాలంటే సేమ్ క్రైటీరియా పైన లాగే ఏమంటే ఇక్కడ 2001 PV కాకుండా మీ టీం మెంబర్ నుంచి 5625 PV గిన చేయగలిగితే, అతనికి సపోర్ట్ చేసి బిజినెస్ గిన మీరు తీసుకురాగలిగితే, అండ్ మీరు సైడ్ వాల్యూమ్ అతను కాకుండా మీ సైడ్ వాల్యూమ్ ఒక 1801 PV మెయింటైన్ చేయగలిగితే మీకు ఇక్కడ LOB అని 16% ఇస్తారు ఫ్రెండ్. 16% గ్లోబల్ టర్న్ ఓవర్ అంటే చాలా సింపుల్ది కాదండి. మన కంపెనీలో ఇదొక్క ఇన్కమే 70 లక్షలు తీసుకున్న వాళ్ళ వ్యక్తి ఉన్నారు. మీకు ముందు ఆ వ్యక్తి కూడా చూపిస్తాను నేను. అండ్ సెవెంత్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ కార్ ఫండ్ అంటారు. ఈ కార్ ఫండ్ రావాలంటే మీ క్రైటీరియా వచ్చి రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. మీరు మీ ముగ్గురు టీం మెంబర్స్ని డైరెక్టర్ చేస్తే, డైరెక్టర్స్ మీన్ 2001 PV చేయగలిగితే ముగ్గురు డైరెక్టర్ చేసి, అండ్ మీ సైడ్ టీం నుంచి ఒక 1000 PV గిన తీసుకొని రాగలిగితే మిమ్మల్ని ఇక్కడ కార్ ఫండ్కి ఎలిజిబుల్. ఇక్కడ మీకు కంపెనీ స్టార్ డైరెక్టర్ అనే ఒక బిరుదు ద్వారా రికగ్నైజ్ చేయబడుతుంది. ఇక్కడ మీకు 5% ఫండ్ వస్తుంది. అంటే కంపెనీ ద్వారా వచ్చే ఈ ఫండ్తో మీరు యూ క్యాన్ బై ఏ కార్, మీరు మీ ఓన్ కార్ని బై చేసుకోవచ్చు, డ్రీమ్ కార్ని. అండ్ అనదర్ ఇన్కమ్ ఈజ్ కాల్డ్ హౌస్ ఫండ్ అంటారండి. ఈ హౌస్ ఫండ్ మీరు ఎలిజిబుల్ కావాలంటే రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. మీతో పాటు మీ టీం మెంబర్స్ ఒక 6 మందిని మీరు డైరెక్టర్ కింద చేయగలిగితే మీకు హౌస్ ఫండ్కి ఎలిజిబుల్. ఇక్కడ మీకు క్రౌన్ డైరెక్టర్ అనే ఒక రికగ్నేషన్తో పాటు 3% గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి మీకు కమిషన్ వస్తుంది. 3% అంటే మామూలు విషయం కాదండి. ఇక్కడ మీరు 6 మందిని అప్లిఫ్ట్ చేస్తే మీ స్ట్రైట్ అవే ఇన్కమ్ 3,50,000 పర్ మంత్ అండి. జస్ట్ 6 మందిని మీరు హెల్ప్ చేయగలిగితే మీ టీం మెంబర్స్ని, మీకు వచ్చే ఇన్కమ్ 3,50,000. ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్లీ 3,50,000 అంటే ఏ విధంగా ఉంటుంది? ఆల్మోస్ట్ అది హైయెస్ట్ టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చేసే ఇన్కమ్ ఇది. అండ్ నైన్త్ ఫండ్ అండ్ లాస్ట్ ఫండ్ ఈజ్ కాల్డ్ ఎలైట్ క్లబ్ ఫండ్ అంటారండి, ECF. ఇది DCD డబుల్ క్రౌన్ డైరెక్టర్ అండ్ DUCD డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. డబుల్ క్రౌన్ డైరెక్టర్ అంటే 12 మందిని మీరు డైరెక్టర్ చేరిగితే మిమ్మల్ని డబుల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. DUCD డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే 16 మందిని మీరు డైరెక్టర్ చేయగలిగితే మీకు ఇక్కడ DUCD అంటారు. ఇక్కడ మీకు 2% గ్లోబల్ టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మీ నంబరు ఇక్కడ కంపెనీ అనేది 2% చాలా తక్కువ అనుకుంటారు. దీనికి ఒక క్యాపింగ్ పెట్టింది అనమాట. ఈ ఎలైట్ క్లబ్ ఫండ్ అనేది మీకు హైయెస్ట్ 20 lakh పర్ మంత్ దాకా తీసుకోవచ్చు. ఓన్లీ ఎలైట్ క్లబ్ ఫండ్ మాత్రమే. హౌస్ ఫండ్కి క్యాపింగ్ వచ్చి 1 lakh పర్ మంత్ తీసుకోవచ్చు. కార్ ఫండ్ 80,000 పర్ మంత్ తీసుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద హైయెస్ట్ ఇన్కమ్స్ అండి. జస్ట్ మీరు చేయాల్సినది చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. అండ్ మీతో పాటు వచ్చిన వాళ్ళని మీరు అప్లిఫ్ట్ చేయడమే, అంటే వాళ్ళకి హెల్ప్ చేయడమే. అండ్ ఒక సినారియో చూద్దామండి, పాసిబిలిటీ మీరు ఏ విధంగా చేసి ఇది ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు. ఇది ఒక పాసిబిలిటీ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి, మీరు ఒక 6 పీపుల్ని బిజినెస్లో తీసుకొచ్చారు. దీనికి మీకు ఒక 1 month పట్టింది అనుకోండి. అంటే మీరు ప్లస్ ఒక 6 మంది 7 మంది ఒక్కొక్కరు 100 PV చేస్తే 700 PV అవుతుంది. అండ్ సెకండ్ మంత్ ఆ 6 మంది కూడా ఒక్కొక్కరిని 6 పీపుల్ని స్పాన్సర్ చేశారనుకోండి, 36 మంది అవుతారు. ఆల్రెడీ 7 మంది ఉన్నారు. టోటల్ మీకు టర్న్ ఓవర్ 4,300 PV అవుతుంది. ఈ 36 మంది కూడా ఇంకొక 6 మంది తీసుకోవడానికి 1 month పట్టింది అనుకోండి, 216 మంది ఆల్రెడీ ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు 40+ ఉన్నారు. అంటే 25,900 PV అవుతుంది. ఇక్కడే మీకు 4th స్టేజ్లోనే మీకు 1,25,000 పర్ మంత్ తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఈ 216 పీపుల్ కూడా ఇంకొక మంత్లో ఒక్కొక్కరు స్పాన్సర్ చేశారనుకోండి, 1296 టీమ్ అవుతుంది. మీ టర్న్ ఓవర్ అనేది 1,55,500 అవుతుంది. 6,50,000 పర్ మంత్ మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎ సినారియో. నేను 4 months చెప్పాను. యూ విల్ టేక్ ఫర్ అనదర్ ఒక 4 months తీసుకోండి, 8 months. లేదంటే ఇంకొక 4 months తీసుకోండి, 12 months అంటే 1 year. మీరు 1 yearలో ఈ 4th స్లాబ్కి వచ్చినా కూడా మీకు 1,25,000 పర్ మంత్ వస్తుంది. ఇంకొక 1 year ఇంకా అయిందనుకోండి టైము, మీరు ఈ లాస్ట్ స్లాబ్కి వచ్చారనుకోండి, 1296 పీపుల్ మీరు స్పాన్సర్ చేసి ఒక్కొక్కరు 100 PV చేసినా కూడా మీ ఇన్కమ్ 6,50,000 పర్ మంత్. ఫ్రెండ్స్ ఒకసారి విజువలైజ్ చేసుకోండి. 2 years టైంలో 6,50,000 పర్ మంత్ ఇన్కమ్ సోర్సెస్ మీరు ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడున్న జాబ్స్లో కానీ మీకు బయట బిజినెస్లో కావడం కష్టం అండి. బట్ ఇక్కడ మీకు సింపుల్గా ఈ విధంగా మీరు స్ట్రాటజీతో చేయడం వల్ల మీకు 6,50,000 పర్ మంత్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి విజువలైజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. మీకు ఆల్రెడీ ఒక ఎక్స్ ఇన్కమ్ వస్తుంది ఇన్ జాబ్లో కావచ్చు, ఆల్రెడీ మీరు చేసే బిజినెస్లో కావచ్చు. ఆ ఎక్స్ ఇన్కమ్తో పాటు ఈ 6,50,000 వచ్చిందనుకోండి పర్ మంత్, మీ లైఫ్లో ఎటువంటి చేంజ్ వస్తుంది చూడండి. యూ క్యాన్ గో ఫర్ డ్రీమ్ హౌస్, మీ కళ్ళ కన్నా ఇల్లు కట్టుకోవచ్చా? యూ క్యాన్ గో ఫర్ మంచి కార్ కొనొచ్చా, మీ డ్రీమ్ కార్. ఫారిన్ టూర్స్ వెళ్ళొచ్చా? పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చా?
పేరెంట్స్ని బాగా చూసుకోవచ్చా, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చా, అండ్ చారిటీ, చాలా మందికి చారిటీ ఇవ్వాలని ఉంటుంది కానీ పర్స్ పర్మిట్ చేయదు కాబట్టి వాళ్ళు చేయలేరు. అండ్ ఫ్రెండ్స్, ఇవన్నీ మీ లైఫ్లో ఉందంటే ఐ క్యాన్ 100% అచీవ్ దట్. అసలు మీకు అనారోగ్యం అనేది దగ్గర కూడా రాదనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తాయో యూ కమ్ బెటర్ దాన్ బెటర్ అనమాట. చాలా బెటర్మెంట్తో ఉంటారు, చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు అనమాట. అండ్ యూ క్యాన్ సీ ద వెస్టేజ్ ట్రావెల్ ఫండ్ ద్వారా ఆల్రెడీ మన కంపెనీ ఏ కంట్రీస్కి వెళ్ళింది, స్కాట్లాండ్, లండన్, హాంకాంగ్, తస్కాట్, మకాయ్, దుబాయ్, స్విట్జర్లాండ్, మలేషియా, ఆమ్స్టర్డామ్, ఇంకా చాలా రాబోతున్నాయండి. ఇవన్నీ మీరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఈ కంపెనీ ద్వారా 260 లగ్జరీ కార్స్ ఆల్రెడీ ఆన్ ద రోడ్ అండి. లగ్జరీ కార్స్ అంటే జాక్వార్, ఆడి, బిఎండబ్ల్యూ, మర్సిడీస్, వోల్వో. అండ్ నార్మల్ కార్స్ అయితే ఆల్మోస్ట్ 5,000 6,000 ప్లస్ ఉన్నాయి. అండ్ హీఈస్ ద పర్సన్ అండి, మిస్టర్ సిద్ధార్థ్ సింగ్, మన ఇండియనే. ఆల్మోస్ట్ ఈయన చూడండి ఎన్ని లగ్జరీ కార్స్ ఉన్నాయో. అండ్ ఇతని ఇన్కమ్ ఎంత ఉండదు తెలుసా? లాస్ట్ మంత్ జూన్ మంత్ ఈయన ఇన్కమ్ 1 crore 4 lakhs అండి. ఇంకోసారి చెప్తున్నాను, లాస్ట్ మంత్ జూన్ ఈయన కమిషన్ వచ్చి వెస్టేజ్ ద్వారా 1 crore 4 lakhs, హైయెస్ట్ ఇన్కమ్ ఇన్ ద ఏషియన్ కంట్రీలోనే, ఏషియాలోనే హైయెస్ట్ ఇన్కమ్. అండ్ ఈయన వెస్టేజ్ అంబాసిడర్ కూడా. ఒక 13 years బ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు చూడండి ఆయన లగ్జరీ ఎలా ఉంది. అండ్ అదర్ సమ్ పర్సన్స్ అండి ఆల్రెడీ మన లగ్జరీ కార్స్ మన కంపెనీ ద్వారా రన్ చేసేవాళ్ళు. అండ్ బై దిస్ బిజినెస్ యూ క్యాన్ బిల్డ్ యువర్ డ్రీమ్ హౌస్ ఆల్సో. మీ కలలు కంటున్న ఇంటిని కూడా మీరు సాకారం చేసుకోవచ్చు. అండ్ ఇదంతా మీరు సింగిల్గా కాదండి, మీకు ఒక అద్భుతమైన సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఉంటుంది ఇదంతా నేను ఒంటరిగా ఎలా చేయగలుగుతాను. నో ఫ్రెండ్స్, మీకు ఒక అద్భుతమైన సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ హెల్ప్ వచ్చి మీకు అప్లైన్ అంటారండి. ఈ బిజినెస్లో మీకు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేసింటారో ఆయన మీకు అప్లైన్ అంటారు. అండ్ సెకండ్ హెల్ప్ మీకు ఒక వెస్టేజ్ కంపెనీ నుంచి అద్భుతమైన ఒక సపోర్ట్ వస్తుంది, ప్రోడక్ట్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఇస్తారు. అండ్ అండ్ అనదర్ బ్యూటిఫుల్ వచ్చే సిస్టమ్ ఉంటుందండి. ఇక్కడ వెస్టేజ్ సిస్టమ్ ద్వారా మీకు అద్భుతమైన నాలెడ్జ్ ఇవ్వబడుతుంది. ఈ సిస్టమ్ అంటే నథింగ్ బట్ అంటే దీంట్లో 5 basics ఉంటాయి. అంటే స్టార్టింగ్లో మీకు ఫౌండేషన్ ఎలా చేయాలి బిజినెస్కి, అండ్ ఎయిర్ కోర్ స్టెప్స్ అంటే ఈ స్టెప్స్ పాటించి మీ బిజినెస్ అనేది ఎంత బిల్డ్ చేసుకుని ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు అనేది, ఈగల్ డబుల్ ఈగల్ ద్వారా మీరు ఇన్కమ్ అనేది కన్సిస్టెన్సీగా ఏ విధంగా అర్న్ చేసుకోవాలంటారు. అండ్ 3 జాగ్రత్తలు ఉంటాయి, 3 పవర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఈ సిస్టమ్ ఉండడం వల్ల, సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ఒక యూనివర్సిటీ లాగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, మీ పిల్లల్ని ఒక యూనివర్సిటీలో కానీ కాలేజ్ కానీ మీరు జాయిన్ చేస్తే ఏ విధంగా ఒక డిగ్రీ పట్టాడో బయటకు వస్తారో వాళ్ళ నాలెడ్జ్తో, ఈ సిస్టంలో మీరు ప్లగ్ ఇన్ అయితే యూ కమ్ లైక్ ఏ మల్టా మిలియనియర్. మీతో పాటు మీరు చాలా మందిని ఎంపవర్ చేయొచ్చు అనమాట. ఈ ఎడ్యుకేషన్ ద్వారా చాలా పవర్ఫుల్ అండి. ఇది ఉంది కాబట్టి ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది ఈ విధంగా గ్రో అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బిజినెస్లో. అండ్ దిస్ ఇస్ ద లీడర్షిప్ సెమినార్స్ అండి. మీరు యూట్యూబ్లో వెళ్ళి వెస్టేజ్ లీడర్షిప్స్ అని కొడితే మీకు చాలా లీడర్స్ వస్తాయి. ఆల్మోస్ట్ వీళ్ళు లాక్స్ ఆఫ్ అమౌంట్ అర్న్ చేస్తున్నారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఒక 30 minutesలో మీ ముందర చెప్తారు కాబట్టి మీరు వీళ్ళకన్నా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మనకి 24 hours ఒక IVR ఫెసిలిటీ ఉందండి. మీరు ఒక ఫోన్ కాల్ చేయడం వల్ల టోల్ ఫ్రీతో మీ మొత్తం మీ బిజినెస్ గురించి తెలుసుకోవచ్చు. పాస్వర్డ్స్ కానీ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీకు ఎంత బోనస్ వచ్చింది కానీ తీసుకోవచ్చు. అండ్ మన బిజినెస్ మొత్తం ఫోన్లో ఉంటుందండి, బిజినెస్ ఆన్ ద గో. సో మొత్తం ఫోన్ ద్వారా జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ కానీ ప్రోడక్ట్స్ తీసుకోవడం కానీ మీ చెక్స్ కానీ. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ ఆఫీస్ అనేది ప్రతి ఊర్లో ఉన్నాయండి. అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు, మీరు ఎనీవేర్ చూసుకోండి. మీరు యాప్లో వెళ్తే ప్రతి ఊర్లో మీకు మన ఆఫీస్ ఉన్నాయి. ఎక్కడైనా మీరు ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. అండ్ మన అనంతపూర్లో ఎంతమంది అర్న్ చేస్తున్నారో చూద్దామండి. హిజ్ నేమ్ ఈజ్ మిస్టర్ మల్లికార్జున. ఈ బిజినెస్లో క్రౌన్ డైరెక్టర్ అంటారండి. క్రౌన్ డైరెక్టర్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఫండ్స్ తీసుకుంటారు, హౌస్ ఫండ్ దాకా. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 4.5 years అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారండి. MBA చేశారు సార్. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ బిజినెస్ చాలా సీరియస్గా బిల్డ్ చేశారండి. ఆల్మోస్ట్ ఆల్ ఈయన పర్ మంత్ ఈయన 3,18,000 రూపీస్ తీసుకుంటానండి. మన పూలకుంట అనే విలేజ్ నుంచి వచ్చారు ఈయన. చాలా అద్భుతమైనది. అండ్ ఈ బిజినెస్ ద్వారా ఈయన 14.5 వర్త్ ఆఫ్ ఎకో స్పోర్ట్ కార్ టాప్ అండ్ మోడల్ రన్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈయన సైకిల్ కొనడానికి కూడా డబ్బులు లేవండి. అటువంటి పర్సన్ ఇప్పుడు ఎకో స్పోర్ట్ కార్ అమ్ముతున్నారు. అంటే తన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకున్నాడు ఈ బిజినెస్ ద్వారా. అండ్ అనదర్ పర్సన్ మిస్టర్ ఇమామ్ వలీ. ఈయన డైమండ్ డైరెక్టర్ బిజినెస్లో. బిఫోర్ బిజినెస్ రాకముందు ఈయన ఒక వాటర్ ప్యూరిఫై టెక్నీషియన్ అండి. నా బిజినెస్లో వచ్చి ఈయన ఆల్మోస్ట్ 3.5 years అయింది. పర్ మంత్ ఈయన 1,33,000 అర్న్ చేస్తున్నారు. అండ్ ఈ బిజినెస్ ద్వారా ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఆల్మోస్ట్ 10 lakhs వర్త్ కార్ రన్ చేస్తున్నారు మన కంపెనీ కార్ ఫండ్ ద్వారా. చూడండి ఫ్రెండ్స్, ఈయన ఎడ్యుకేషన్ వచ్చి కూడా 10th class జస్ట్ పాస్ అవుట్. మన చీయేడు విలేజ్ నుంచి వచ్చారు ఈయన కూడా.
అండ్ అనదర్ పర్సన్ మిస్టర్ రంజిత్ సింహ మా మెంటర్ అండి. ఈ బీటెక్ కంప్లీట్ చేస్తారు. 2.5 years నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 1 lakh పర్ మంత్ అర్న్ చేస్తున్నారు. అండ్ దిస్ మంత్ హీఈస్ ఎ బ్రాండ్ న్యూ క్రౌన్ డైరెక్టర్ ఆల్సో. చూడండి ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ల తర్వాత చాలా మంది జాబ్స్ వెళ్ళి ఉంటే మన వెస్టీజ్లో హయ్యర్ ఫీజు బ్రేక్ చేస్తున్నారు, హయ్యర్ ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. సో దిస్ ఇస్ ద ప్రూఫ్ అండి మన అనంతపూర్లో బిజినెస్ ఎలా రన్ అవుతుందో తెలుసుకోవడానికి. అండ్ ఈ బిజినెస్ యాక్చువల్ నేను చేయడానికి ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఈ ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే అండి, మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ అనేది సెక్యూర్గా ఉండడం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక జాబ్ చేస్తాను అనుకోండి, సంథింగ్ హ్యాపెన్ టు మీ, నా ఫ్యామిలీ అనేది సెక్యూర్గా ఉండదు. అదే బిజినెస్లో మీకు రాయల్టీ ఇన్కమ్ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ ఫోటోలో లెఫ్ట్ పర్సన్ మిస్టర్ చందుమన్ పటేల్ అండ్ రైట్ పర్సన్ సుదర్శన్ మోహంతి. యాక్చువల్లీ వీళ్ళు బిజినెస్ లేరండి, యాక్సిడెంట్స్ వల్ల చనిపోయారు. బట్ బిఫోర్ యాక్సిడెంట్ ఈ లెఫ్ట్ పర్సన్కి 63,000 వచ్చేది, ఇప్పుడు 1,46,000 వాళ్ళ ఇంటికి వెళ్తాను. అండ్ రైట్ హ్యాండ్ పర్సన్ మిస్టర్ మోహంతి గారికి ఆయన చనిపోయినప్పుడు 10,50,000 వచ్చేది, రైట్ నౌ 13,07,000 వస్తుంది. అంటే ఈ బిజినెస్ని మీరు పిల్లలకి ఫార్వర్డ్ చేయొచ్చండి. సో దట్ ఈస్ ద ప్యాసివ్ ఇన్కమ్ ఒక పవర్ అండి. సో నేను ఒక చేయడానికి కూడా ఇది ఒక కారణం. అండ్ పేపర్ కటింగ్ చూడండి, బూమింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టు గ్రో ₹64,000 crores బై 2025. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ 2020 అనేది నెట్వర్క్ మార్కెటింగ్ ఎరా అంటారు. ఈ 5 years మీరు ఇప్పుడు కూడా స్టార్ట్ చేయగలిగితే 2025 నాటికి ఐఎమ్ 100% అష్యూరింగ్ దట్ యు ఆర్ బికమింగ్ ఏ మల్టా మిలియనియర్. జస్ట్ మీరు ఒక డిసిషన్ తీసుకొని మీ అప్లైన్ సపోర్ట్తో మీరు వెళ్ళండి, ఒక 5 years దీంట్లో ఉండండి, యూ క్యాన్ అర్న్ lakhs per month. అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్లాషింగ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో 30 to 50 lakh జాబ్స్ వెళ్ళిపోతున్నాయండి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మీకు ఒక అవకాశం ఇస్తుంది, డైరెక్ట్ మీరు ఎంపవర్ కావడానికి, ఎంటర్ప్రెనర్ కావడానికి. అండ్ ఆల్మోస్ట్ అన్ని గవర్నమెంట్స్తో టైఅప్స్ ఉన్నాయండి. ప్రత్యక్ష అమ్మకాల మార్కెట్ ప్రోత్సాహమని మన ఏపీ గవర్నమెంట్తో టైఅప్ ఉంది. రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి హేమంత్ పాండే. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అపార అవకాశాలు, ఏపీ తెలంగాణలో 5,000 crores మార్కెట్ పెట్టుబడి పెట్టారు. అండ్ 2016లో నెట్వర్క్ మార్కెటింగ్కి గైడ్లైన్స్ వచ్చారండి. ఇది ప్యూర్ లీగలైజ్డ్ బిజినెస్. చాలా మంది దీన్ని కెరియర్గా బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఏ విధంగా తీసుకుంటారో ఆ విధంగా చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ని కెరియర్గా బిల్డ్ చేసి వాళ్ళ లైఫ్ని అప్లిఫ్ట్ చేసుకుంటున్నారు. ఇది ఈజ్ ఏ లీగలైజ్డ్ బిజినెస్ అని 2016 నుంచి దీని గైడ్లైన్స్ ఉన్నాయండి. అండ్ ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పైన మీరు చూడండి, హెల్త్, మనీ, టైం, సెక్యూరిటీ. ఇది ఒక మనిషి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో జాబ్లో చూసుకుంటే మన హెల్త్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి, మనీ 50-50. ఎందుకంటే శాలరీ కంటే మంత్ ముందు అయిపోతుంది, అందుకని టైం ఉండదు, మన దగ్గర సెక్యూరిటీ ఉండదు. బిజినెస్ పీపుల్లో హెల్త్ అనేది 50-50 అండి. అండ్ మనీ కూడా 50-50. షట్టర్ ఎత్తితేనే డబ్బులు, లేకపోతే లేదు. అండ్ వీళ్ళ దగ్గర టైం ఉండదు, అస్సలు ఉండదు. అండ్ సెక్యూరిటీ అస్సలు ఉండదు. లైక్ ప్రొఫెషనల్స్ తీసుకుంటాం, లైక్ డాక్టర్స్, లాయర్స్ తీసుకుంటే హెల్త్ 50-50, మనీ 100% ఉండొచ్చు, టైం అస్సలు ఉండదు వీళ్ళ దగ్గర. అండ్ సెక్యూరిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డాక్టర్కి ఏదైనా చేతులు గాయం అనుకోండి, ఈ కాంట్ డూ ద ఆపరేషన్, అంటే వాళ్ళ పిల్లలు చేయలేరు కదా. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ మీరు తీసుకుంటే హెల్త్ 99% ఉంటుంది. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి మన దగ్గర హెల్త్ ఖచ్చితంగా ఉంటుంది. మనం వాడుతుంటాం కాబట్టి మనం ప్రమోట్ చేస్తున్నాం. అండ్ మన దగ్గర మనీ ఉంటుంది, టైం ఉంటుంది, సెక్యూరిటీ గురించి ఆల్రెడీ మీకు నేను డిస్కస్ చేశాను. అండ్ ఫ్రెండ్స్, ఏమైనా డిస్కనెక్ట్ అయితే మళ్ళీ వెంటనే మీరు సేమ్ ఐడి పాస్వర్డ్తో ఎంటర్ కండి, ఓకేనా. అండ్ టైం ఫ్రీడమ్ గురించి చెప్తానండి. చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్లో వర్క్ లేదంటారు. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ వర్క్ ఉంటుంది. ఎంతవరకు? ఒక 2 to 5 years మాత్రమే వర్క్ ఉంటుంది. దాని తర్వాత అమౌంట్ ఎలా ఉంటుంది చెప్తాను. ఫస్ట్ ఇయర్ మీకు ఆల్మోస్ట్ వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది, మనీ తక్కువ కనపడుతుంది. ఎందుకంటే మీరు డీలింగ్ విత్ పీపుల్ కాబట్టి మీరు పీపుల్ని బిల్డ్ చేయాలి, అందుకనే మీకు టైం తీసుకుంటుంది. సెకండ్ ఇయర్ వర్క్ కొద్దిగా తగ్గుతుంది, అమౌంట్ పెరుగుతుంది. థర్డ్ ఇయర్ ఆల్మోస్ట్ వర్క్ అనేది 20% ఉంటుంది, అమౌంట్ అనేది పెరుగుతుంది. ఫోర్త్ ఇయర్ చూడండి, వర్క్ తగ్గింది, అమౌంట్ పెరిగింది. ఫిఫ్త్ ఇయర్ ఆల్మోస్ట్ వర్క్ అనేది చెప్పాలంటే 1% ఉంటుంది, అమౌంట్ అనేది 99% మీకు అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. సో దెర్ ఈజ్ ఎ వర్క్. బట్ 2 to 5 years మీరు సిస్టమేటిక్ వేలో మీరు పార్ట్ టైమ్గా చేసుకుంటే ఒక 2 to 3 hours స్పెండ్ చేయండి. ఫుల్ టైం అయితే మీ చాయిస్. మీరు చేసుకుంటే పోతే మీరు ఫాస్ట్గా గ్రో కావాలంటే ఫుల్ టైం, లేదంటే పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫ్రెండ్స్. యువర్ ఎండ్ సెర్చ్ హియర్. స్టార్టింగ్లో మీరు ఏదైనా కోసం ఎదురు చూస్తున్నారో చెప్పాను, ఇక్కడ మీ ఎండ్ అనేది సెర్చ్ అవుతాయండి. అండ్ ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్. ఈ బిజినెస్ మీరు బాగా గమనిస్తే ఫ్రెండ్స్, నా కింద వ్యక్తిని నేను హెల్ప్ చేస్తే తప్ప నాకు అమౌంట్ రాదు. సో ఎవరైతే బిజినెస్ ఈరోజు మీరు స్పాన్సర్ అయినా సరే, మీకు డబ్బులు వస్తే తప్ప నాకు డబ్బులు రావు. అందుకనే ఈ బిజినెస్ అనేది చాలా జాగ్రత్తగా డిజైన్ చేయబడినారు ఫ్రెండ్స్.
బయట బిజినెస్లో ఒకరు తొక్కి పైకి రమ్మంటారు, బట్ ఈ బిజినెస్లో మాత్రం మీరు ఎంతమందికి సహాయపడతారో మీరు అంత పైకి వెళ్తారు. సో డిసిషన్ రైట్గా తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళ దగ్గర కూర్చోండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. డోంట్ ఆస్క్ ఫర్ అనదర్ పీపుల్. ఓకేనా ఫ్రెండ్స్? ఆసమ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.